మహాలక్ష్మి నిత్యపూజా విధానము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవదో గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఆజమ్య ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అధోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమో నమః. ఓం విశ్వభో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోత్సం పునరాత్ పుంసాం సర్వదో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం తుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తే గ్రీగుం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిద్యోద్భూతిః ధ్రువానితర్మతర్మమ స్మృతే సకలకల్యాణాభాజనం యత్ర జాయతే పురుషస్తమజిన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తిదేషాం మంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కులస్తేషాం పరాభవః. ఏషామింద్రియ పరిశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. శశీపురంధరాభ్యా నమః. అరుంధతీ వసిష్ఠాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ప్రాణానాయమ్య. ఓం 2 అక్షతులు వెనక్కి వేసి ప్రాణాయామం చేయాలి. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఓం భువః ఓం తువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం మమ అనుకోండి. ఉపాత్త సమస్త ధృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వరీ ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణాగోదావరీ మధ్యప్రదేశే స్వగృహే. సొంత గృహం అయితే స్వగృహం అనుకోవాలి, లేకపోతే వసతి గృహము. స్వగృహే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన సంవత్సరే. సంవత్సరము, అయనము, ఋతువు, మాసము, పక్షము, తిథి, వారము ఇవన్నీ కూడా ఆ రోజుకు ఆ రోజు మారుతూ ఉంటాయి కాబట్టి వాటిని ఆ తిథులను ఆ రోజుల్లో అక్కడ స్మరించుకోవాలి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగణ విశేషమిష్టాయాం శుభజుధో శ్రీమాన్ గోత్ర. ఇక్కడ మీ పేరు, గోత్రము, మీ యొక్క పరివారం దంపతుల యొక్క పేర్లు, గోత్రాలు, పిల్లల పేర్లు చెప్పుకోండి. అస్మాకం మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభ ఫల అవాప్యర్థం మహాలక్ష్మీ స్థిర నివాస సిద్ధి ద్వారా
अलक्ष्मी निवारणार्थं यावज्जीवं दीर्घसौभाग्य अविच्छिन्न सत्संतान सौभाग्य सिद्ध्यर्थं महालक्ष्मी देवता प्रीत्यर्थं यथाशक्ति महालक्ष्मी పూజాం కరిష్యే. అక్షతలు నీళ్లు కూడా పల్లెల్లో వదిలిపెట్టేసేసేయండి. ఒక గ్లాసు తీసుకుని ఆ గ్లాసుకి గంధము బొట్టు పెట్టి 2 అక్షతలు, ఒక పుష్పము, ఒక తమలపాకు ఆ యొక్క కలశంలో ఉంచి గంగాదేవిని నదీదేవిగా అమ్మవారిని స్మరిస్తూ ఉండండి. తదంగా కలశార్చనం కరిష్యే. ఎప్పుడో ఒకసారి చేసుకునేవారు అయితే మాత్రం ఇక్కడ గణపతి పూజ కూడా చేయాల్సి వస్తుంది. పసుపు గణపతితోటి నిత్యము చేసుకునే వాళ్ళకి గణపతి స్మరించి ఈ యొక్క పూజా విధానాన్ని ప్రారంభించుకోవచ్చు. ఆదో నిర్విఘ్నేన ప్రతిమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగా కలశార్చనం కరిష్యే. కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాత్మతాః కుక్షోజుసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదో యజుర్వేదः సామవేదో యథర్వణः అంగైక్షతహితాः సర్వే కలశాం దుసమాశ్రితాः ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ముఖ్యైర్యజ్ఞేషు బద్ధతే ఆపో వా ఇదకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రాణావ ఆపః పశవ ఆపో నమాపో మదమాపత్తుంబ్రాడాపో విరాడాపత్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపస్తచ్చమాప సర్వా దేవత ఆపో భూద్భువస్త్వరాపవం గంగే జయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే సన్నిధిం కురు. ఆయాంతు ఆ యొక్క కలశంలోని నీళ్ళతోటి పూజా వస్తువుల మీద ద్రవ్యాల మీద మీ యొక్క శిరస్సు మీద అమ్మవారి మీద జల్లి నమస్కరించుకోండి. ఆయాంతు శ్రీ మహాలక్ష్మీ పూజార్థం కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవీం సంప్రోక్ష్య ఆత్మానంచ సంప్రోక్ష్య శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమో నమః. ఒక పుష్పం తీసుకుని అమ్మవారి రూపాన్ని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా క్షీరోదార్ణవతం భూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. ఓం సర్వమంగళమాంగళ్యే విష్ణుపక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః. ఆవాహయామి. ఓం ఆసనం ఉంటే ఆసనం కూడా స్వామి అమ్మవారికి చూపెట్టండి. సూర్యాయతనభస్ఫూర్తే స్ఫురత్రత్న విభూషితే సింహాసనమిదం దేవి తీయతాం సురపూజితే శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. నవరత్న హేమఖచిత సింహాసనం సమర్పయామి. పాద్యం సువాసిజలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాన దేవిత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాద్యం సమర్పయామి. అలా అమ్మవారి పాదాలకు నీరు చూపెట్టి పల్లెల్లో విడిచిపెట్టేసేసేయండి. అలా 3 సార్లు చేయండి. శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాదమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాన సురపూజితే శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం ఆచమనీయం సువర్ణకలశానితం చందనాగృసంయుతం గృహాన ఆచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పంచామృతం తీసుకుని అమ్మవారికి అభిషేచనం జలుతో అభిషేచనం చేస్తూ ఉండండి. ఓం తయోదధిఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాన కమలాలయే శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. పంచామృతం సమర్పయామి. ఓం మధుపర్కం అనగా తేనె అక్కడ ఉంచి అమ్మవారి దగ్గర ఉంచి ఆ స్వామి అమ్మవారికి చూపెట్టండి. ఓం మధుపర్కం సమర్పయామి. ఓం తర్వాత మామూలు నీళ్ళు కలశంలో నీళ్ళు శుద్ధోదక స్నానం స్వామి అమ్మవారికి చేయించండి. గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదకం స్నానమిదం గృహాన విదుసోదరి శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. పంచామృత స్నానం శుద్ధోదక స్నానం స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రములు 2 వస్త్రములుగా చేసి అమ్మవారికి సమర్పించుకోండి. సురార్చితాంగ్రియుగలే దకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన హరివల్లభే వస్త్ర మహాలక్ష్మీదేవ్యై నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓ సౌభాగ్య సూత్రం ఉపవేతం
ఇంకొక వస్త్రాన్ని పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి యొక్క పాదాల దగ్గర ఉంచండి. తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవేదమిదం దేవి గృహానత్వం శుభప్రదే శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః సౌభాగ్య సూత్రం సమర్పయామి. ఓం ఒక ఆభరణాలు ఉంటే ఆభరణాలు అమ్మవారి దగ్గర ఉంచండి. కేయూర కంకణై దివ్యై హారనూపరమేఖలా విభూషణాన్యమాల్యాని గృహాన శుభూజితే ఆభరణం సమర్పయామి. శ్రీగంధాం ధారయామి. కొద్దిగా గంధము పుష్పంలోది అమ్మవారికి చూపెట్టేది అక్కడ పాదాల దగ్గర ఉంచండి. కర్పూరాగరు కస్తూరి రోచనాదిభరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. పసుపు అక్షతలు ఎరుపు కుంకుమాక్షతలు అమ్మవారి యొక్క పాదాల దగ్గర వేయండి. అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ స్తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్దిపుత్రికే శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమః అక్షతాం సమర్పయామి. ఓం పుష్పాలు కూడా స్వామి అమ్మవారి యొక్క పాదాల దగ్గర పూజ చేస్తూ ఉండండి. మల్లికా జాజు కుసుమై చంపకై వకలైస్తదా శతపత్రైశ్చ కలహారై పూజయామి హరిప్రియే మహాలక్ష్మీదేవ్యే నమః పుష్పాన్ని సమర్పయామి. ఇక్కడి నుంచి అమ్మవారికి అంగపూజ ఒక్కొక్క అంగాన్ని తలుచుకుంటూ అమ్మవారి యొక్క పాదాల దగ్గర నుంచి శిరస్సు దాకా అక్షతలు పూజ చేస్తుండండి. పుష్పాలు కానీ అక్షతలు కానీ పూజ చేస్తుండండి. ఓం శ్రీ చంచిలాయై నమః పాదౌ పూజయామి. ఓం శ్రీ చపలాయై నమః జానుని పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః తనో పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం శ్రీయై నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రాయై నమః నేత్రే పూజయామి. ఓం రమాయై నమః కర్ణో పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం ఓం మహాలక్ష్మ్యై నమః. ఓం ధనలక్ష్మ్యై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం సర్వాణ్యంగాని పూజయామి. ఇక్కడ లక్ష్మీదేవి యొక్క అష్టోత్తర శతనామ పూజనామాలని కూడా చెప్పుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని పుష్పములు కానీ అక్షతలు కానీ పసుపు కుంకుమ పూజ కానీ చేస్తూ అమ్మవారికి నామాన్ని పఠించుకోండి. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః అష్టోత్తరశతనామ పూజాం సమర్పయామి. అగరత్తులు వెలిగించి అమ్మవారికి చూపించాలి. ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేశి మహాలక్ష్మీ గృహానతాం. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి. అదేవిధంగా దీపము కూడా చూపించాలి. ఘృతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహానముదితా భవ. శ్రీ మహాలక్ష్మీదేవి నమః దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మీరు కొబ్బరికాయ కొట్టే కొబ్బరికాయలు పళ్ళు మహానైవేద్యం ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ పదార్థాలని అమ్మవారి ముందు ఉంచి ఈ మంత్రం చెబుతున్నప్పుడు వాటి మీద జల్లి 5 సార్లుగా అమ్మవారి ముఖమునకు ఆ యొక్క నైవేద్యానంతా కూడా చూపించండి. ఓం నైవేద్యం షడ్రసోపేతం దధి మధ్వాజ సంయుతం నానా భక్ష్యఫలోపేతం గృహాన హరివల్లభే. శ్రీ ఓం మహాలక్ష్మీదేవ్యై నమః ధనలక్ష్మ్యై నమః అమృత నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. అమ్మవారి ముఖమునకు నీళ్లు చూపెట్టి 5 సార్లు పల్లెలో నీళ్లు విడిచిపెట్టేయండి. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిథానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం తాంబూలం తమలపాకులు ఉన్నటువంటి పళ్ళు ఉన్నటువంటి తాంబూలాన్ని అమ్మవారు చూపించి మండపం మీద అమ్మవారి దగ్గర ఉంచండి.
పూగీఫలసమాయుక్తం నాగవల్లీతలైర్యుతం కర్పూరచూర్ణసంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీమహాలక్ష్మీదేవ్యే నమః తాంబూలం సమర్పయామి. కర్పూరం వెలిగించి నీరాజనం. ఓం నీరాజనం తమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే మహాలక్ష్మీదేవ్యే నమః. కర్పూర దివ్య నీరాజనం దర్శయామి. అలా అమ్మవారికి కర్పూర హారతిని చూపించి నీళ్ళు చుట్టూ తిప్పి విడిచిపెట్టేసేసి కళ్ళగద్దుకోండి. ఓం శ్రీ జగదంబా మహారాజ్ఞీకి జై. మంత్రపుష్పం ఇక్కడ సౌకర్యార్థం చిన్నగా మంత్రపుష్పం చెప్పడం జరుగుతోంది. మీరు శ్రీ సూక్తం అంతా కూడా మంత్రపుష్ప రూపంలో వినడమో ఒత్తే పఠించడమో మీ యొక్క స్వరయుద్ధం లేకుండా ఆ యొక్క మంత్రపుష్పాన్ని వినడం స్మరించడం చేసుకోండి. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతమత్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్నందకడాఖ్యలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం తులసిజాం వందే ముకుంద ప్రియాం ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ చ ప్రసన్నా మమతర్పదా వరాంకుశో పాశిమభీతిముద్రాం ఖరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటిపతిపాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వాదసాదికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియ దేవి సుప్రీతా భవతర్వదా శ్రీ మహాలక్ష్మ్యై నమః ధనలక్ష్మ్యై నమః ఓం వరలక్ష్మ్యై నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. అక్షతలు తీసుకుని అమ్మవారి రూపాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి 3 సార్లు. యాని కాని చ పాపాని జన్మాంతర్గతాని చ తాని తాని పరిష్యంతి ప్రదక్షిణ పదే పదే. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే పాహి మాం భక్తవరదే మహాలక్ష్మ్యై నమో నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమో నమః. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరీ మహాలక్ష్మీ నమః. ఆత్మదక్షిణ నమస్కారం సమర్పయామి. అలా శిరస్సు పంచి సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఉరసా సరసా దృష్ట్యా మనసా ఉచితా తథా పద్భ్యాం కరాభ్యాం కన్నాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. తర్వాత అక్షతలు తీసుకుని అక్షతలు పూజ చేయడం కానీ ఒక తమలపాకు పుష్పం తీసుకుని ఛత్రచామరాలు ఉంటే అమ్మవారి సేవ చేస్తున్నట్టుగా భావించుకుంటూ మనసులో ఆమె రూపాన్ని అమ్మవారి మహాలక్ష్మీ మాత యొక్క రూపాన్ని ప్రతిష్ఠించుకొని ఆ యొక్క సేవ చేస్తూ ఉండండి. ఓం ఛత్రమాచ్ఛాదయామి చాంబరాభ్యాం వీదయామి నిత్యం దర్శయామి గీతం శ్రావయామి అశ్వానారోహయామి గజానారోహయామి సంవత్సరాజోపచార దైవ్యోపచార మంత్రోపచార భక్త్యోపచార పూజ సమర్పయామి. యస్పూజా జనామోచ తపః పూజా క్రియాదిషు న్యూనం తంపూర్ణదామ్యాతి సద్యో వందే తమశ్యుతం. అమ్మవారిని అపరాధ నమస్కారాలు చేసుకుంటూ చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జగదీశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇది మామత్వ క్షమస్వ మహాలక్ష్మ్యై నమో నమః. అనేన యథాశక్తి మహాలక్ష్మీదేవత ప్రీత్యర్థం ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయా చ భగవతి సర్వాత్మిక. ఏతత్పదం మహాలక్ష్మి ధనలక్ష్మి వరలక్ష్మీ మాత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. అక్కడి నుంచి అమ్మవారి దగ్గర చేసిన పుష్పాలని శిరస్సులో ఉంచుకోండి. కుంకుమ ముఖమును ధరించండి. అక్షతలు శిరస్సు వేసి నమస్కరించుకోండి. జై జగదంబా మహారాజ్ఞీకి జై. శ్రీమాత్రే నమః.